హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో మా కోడలు బర్త్డే విషెస్ మీరందరూ చూడండి. మేమైతే ఇలా సింపుల్గా నైట్ 12 గంటలకి కేక్ కట్ చేయించామన్నమాట. బయటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకప్పటికప్పుడు డెకరేషన్ గట్రా పెద్దగా చేయలేదు, కానీ ప్లే ఏరియాకి వెళ్ళాము. సో రావడానికి టైం పట్టేసింది. అప్పటికప్పుడు ఇలా సింపుల్గా అయితే కేక్ అనేది కట్ చేస్తున్నామండి. ఈ చిన్న చిన్న తీపి జ్ఞాపకంగా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బర్త్డే విశేష అంతా బర్త్డే వీడియో అనేది చిన్నగా ఉందండి. పూర్తి వీడియో చూడండి. ఎంత సింపుల్గా, ఎంత బాగా క్యూటీ. మా బేబీ కూడా 12 కాదండి, యాక్చువల్లీ 12:30 పైనే అయిపోయిందనమాట. ఆ టైంలో కట్ చేసామన్నమాట నైటు. చూడండి, మా కోడలికైతే గ్రీన్ అండ్ వైట్ అండ్ డ్రెస్కి మేమైతే కాంబినేషన్గా అప్పటికప్పుడు అనుకొని తీసుకొచ్చాం కాబట్టి మాకు భలే మ్యాచ్ అనేది మాకు చాలా బాగుందండి. పిస్తా ఫ్లేవరు కేక్ కూడా తీసుకొచ్చాము. ఇక్కడ కోడలు బర్త్డే అయినా కూడా మా మనవరాలు అయితే కట్ చేస్తుందండి. ఎవరి బర్త్డే అయినా కూడా మా మనవరాలే ఫస్ట్ కట్ చేస్తుంది. కేక్ని చూస్తే అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది దానికి. ఇష్టం అండి, తినదు, చాలా ఇష్టం అనమాట అలా టచ్ చేయాలని గట్ట అలాగనమాట. చూడండి, వాళ్ళ అమ్మకు కూడా తినిపిస్తుంది చక్కగా. కానీ అంత టైం వరకు మా మనవరాలు వెయిట్ చేస్తుందండి పాపం కేక్ కోసం. మేమైతే చాలా లేట్ అయిపోయింది, 12ంటికి వచ్చామన్నమాట ఇంటికి. ప్లే ఏరియాకి వెళ్ళాము. సో అన్నీ తిరిగి చూసి మా అన్నయ్య వదిన కట్ట వచ్చారండి. అందరూ వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది. అన్నీ చూసుకుని చక్కగా వచ్చామండి. ఈ 2 బొమ్మలు కూడా అక్కడ ఆటలాడితే వచ్చిన గిఫ్ట్స్ అండి. ఎంత బాగున్నాయి చూసారా. పింక్ది ఒకటి, ఇదొకటి ఉంది, చాలా బాగుంది. కేక్ కూడా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో భలే ఉందండి. సేమ్ డ్రెస్ టు మ్యాచింగ్లా ఉంది. అనుకోకుండా వచ్చిందండి మాకు, మేము కావాలని తీసుకురాలేదు. అక్కడ ఉన్న కేకుల్లో 2-3 కేకుల్లో మాకు ఇది నచ్చి తీసుకున్నాం అనమాట. మీకేమనిపించింది ఈ ఈ కేకు కట్ చేసి పెట్టడం కానీ, లేదా ఇలా బర్త్డే చేసుకోవడం కానీ మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా అయితే బర్త్డే ఎవరైనా చేసుకోవాలి, అస్సలు మానకూడదండి. ఎవరిదైనా బర్త్డే ఉన్నప్పుడు ఏం చేసుకుంటాంలే అనుకుంటారు. ప్రతి బర్త్డే కూడా మనకి మరొక ఒక్క సంవత్సరం మనకు వయసు పెరుగుతుంది కాబట్టి, సో ప్రతి సంవత్సరం కూడా బర్త్డే చేసుకోవాలండి. ఎన్నో ఖర్చు పెడతారు. ఇవన్నీ జ్ఞాపకాలండి ఇవన్నీ కూడా మనకి. ఎవరైనా కడండి, నేనే కాదు, ఎవరైనా కూడా, మా కోడలనే కాదు, చిట్టుపాప అనే కాదు, ప్రతి ఒక్కరు. మా అబ్బాయి బర్త్డే అయితే కనుక ఎప్పుడు మేము మానలేదండి. కానీ వీడియోస్ గట్టా తీయలేదు, కానీ ఫొటోస్ అయితే కొన్ని ఉంటాయన్నమాట. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ కేక్ అయితే ఖచ్చితంగా మా బాబాయ్ అండి, మా బాబాయ్ వచ్చారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత బాగా జరిగిందో చూసారు కదా. బర్త్డే విషెస్ అయితే ఇలా చేసాము అందరం కూడా. మేము, మా నాన్నగారు, మా బాబాయ్ అందరూ వచ్చారండి. మా చిన్నాన్న, వీళ్ళు పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా ఎంత బాగున్నాయి చూసారా మా కోడలికి. అది అనుకోకుండా వచ్చినా కూడా ఎంత మంచిదైందండి, ఎంత హ్యాపీగా జరిగిందో బర్త్డే అయితే కనుక. ఫ్యామిలీతో మెంబర్స్తో చేసుకున్నదే వేరే అండి. చూసారా, మా బాబాయ్కి అయితే తినిపిస్తుందండి. వాళ్ళ తాత ఎంత ఇష్టమో అయిపోయారో ఎంతో తెలీదు. అందరికీ పెడుతుంది లైన్గా ఆల్మోస్ట్. మా వదినండి, వదినకి కూడా తినిపించేసింది. నేను వీడియో తీయలేదు, అన్నయ్యకి కూడా పెట్టిందండి. నేనైతే వీడియో అప్పటికి స్టార్ట్ చేయలేదు, ఎందుకో ఆపైనప్పుడే తీసింది కరెక్ట్గా. అన్నయ్య వదినానండి, అంటే మా పెద్ద ఆడబడుచు గారు కొడుకు కోడలు అనమాట. మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇవన్నీ చాలా నాకైతే ఈ బర్త్డే చిన్నవిదైనా చాలా ఇష్టం అనమాట. ఏదైనా మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటాను, ఒకటి కష్టమైన సుఖమైన కూడా. సో అందుకోసమే ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. అందరూ చూసి, అందరూ దీవించి మీ ఆశీర్వాదం మా కోడలికి కూడా ఇవ్వాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరూ మిస్ చేయొద్దండి. అందరూ చూసి మా కోడలికి కూడా ఆశీస్సులు ఇవ్వాలి.
నేనైతే ఇక్కడ రెడీ అవ్వలేదండి, ప్లే ఏరియాకి తీసుకెళ్ళినా ఇంకా అలాగే వచ్చేస్తాను, ఇంకా అలాగే కట్ చేస్తాను అనమాట. లేట్ అయిపోయింది కదా ఇంకనేసి. చూడండి, ఇందాక మా అన్నయ్య వదిలినాను కదా, వాళ్ళ పాప అనమాట. మా కోడలికి చెల్లి అవుతుందండి. చక్కగా చిన్న చిన్న బిట్స్ కూడా ఎంత బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకి. చూసారా, ఇలా నైట్ అయితే ఇలా చేసామన్నమాట. 12 అవగానే కేక్ కటింగ్ చేసేసాం. కేక్ కటింగ్ చేసేసి మార్నింగ్ మళ్ళీ ఏం జరిగింది అనేది మార్నింగ్ కూడా మీకు చెప్తానండి. లాస్ట్లో మార్నింగ్ ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అనేది. బర్త్డే చేసుకున్నప్పుడు కొంచెమైనా కూడా కేక్, బర్త్డే పాప అని తెలియాలి కదా అని చెప్పేసి నేనైతే కనుక కొంచెం రాసేసాను కేకు. ఇప్పుడు మా చిట్టెలు కూడా నేను రాస్తాను అని చెప్పేసి కిందకి దిగి తన కూడా రాసేస్తుందండి. అది కూడా గ్రీనే తీసుకుంటుంది, మళ్ళీ వేరే కలర్ తీసుకోవట్లేదండి. చూడండి ఎలా రాస్తుందో. నేను రాశాను కదా, సో తను కూడా రాయాలని చెప్పేసి ఇలా అయితే రాసేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మా అబ్బాయి కూడా రాసేస్తున్నాడు. కేక్ అయితే కనుక కటింగ్ అయిపోయింది, బాగా జరిగిందండి. మా ఫ్యామిలీ మెంబర్స్తో మా నాన్నగారు అందరూ వచ్చారు కాబట్టి భలే జరిగింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.